టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన నాగవంశీ లేటెస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూశారు. కానీ కొత్త లోకాతో హిట్ కొట్టిన ఈయన ఇప్పుడు ఇక సక్సెస్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతానికి మైథాలజీ లేదా మన పురాణాలకు సంబంధించిన కథలు చెప్పే సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. భాషతో నటులతో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ తో నిర్మాతలకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కార్తికేయ స్వామికి సంబంధించిన సినిమా ఒకటి చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరొక పురాణ గాథకు సంబంధించిన సినిమా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. అదే వాయుపుత్ర. దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రామాయణంలోని సుందరకాండ ఎపిసోడ్ కు సంబంధించిన కథతో ఈ వాయుపుత్ర సినిమా ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. మహావతార్ నరసింహ తరహాలో యానిమేషన్ లో వాయుపుత్ర సినిమాని కూడా రూపొందిస్తున్నారు. చందు మొండేటి లాంటి సెన్సిబుల్ హిట్ ట్రాక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడంతో ఇన్స్టెంట్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. నిజానికి గత కొన్నాళ్లుగా మన పురాణ నేపథ్యంతో తెరకెక్కిన కార్తికేయ 2, ఆ తర్వాత వచ్చిన హనుమాన్, కాంతారా సహా ఈ మధ్య వచ్చిన మహావతార నరసింహ సినిమాలు వినోదం, విజ్ఞానం అనే కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. అయితే ఇప్పుడు అదే బాటలో ఈ వాయుపుత్ర కూడా ఉండబోతుంది అని అర్థమవుతోంది. 3D యానిమేషన్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.